Hello guys, welcome to Talkies Today channel. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 8th వీక్ నామినేషన్ లిస్ట్లో ఎవరున్నారన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 8th వీక్ నామినేషన్స్ లిస్ట్ ప్రోమోస్ అన్నీ చూసుంటారు. ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ చేశారు. రూల్ ఏంటంటే వాళ్ళకి 2 కత్తులు ఇస్తారు. ఒక కత్తిని యూజ్ చేసి వాళ్ళు నామినేషన్ చేస్తారు. రెండో కత్తి లోపల ఉన్న కంటెస్టెంట్స్లో ఒకరికి ఇచ్చి వాళ్ళని వేరే వాళ్ళని నామినేట్ చేయమని చెప్తారు. సో ఫస్ట్ ఇక్కడ సాయి శ్రీనివాస్ దగ్గర ఒక కమ్యూనిటీ పవర్ ఉంది, అది యూజ్ చేసేసుకున్నాడు. సో సాయి శ్రీనివాస్ ఈ వీక్ నామినేషన్స్లో లేడు. హౌస్ లోపలికి ఫస్ట్ ప్రియశెట్టి గారు వచ్చారు. ప్రియశెట్టి గారు సంజన గారిని నామినేట్ చేశారు. ఇంకో కత్తి తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ రామునే నామినేట్ చేశాడు. తర్వాత హౌస్లోకి మర్యాద మనీష్ లోపలికి వచ్చాడు. మనీష్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. కళ్యాణ్ నామినేట్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఇంకో కత్తి ఇమ్మాన్యుయల్కి ఇచ్చాడు. ఇమ్మాన్యుయల్ వెళ్ళి తనుజాని నామినేట్ చేశాడు. ఇక్కడ చాలా పెద్ద డ్రామా జరిగింది. ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమరా కాదా అన్నది చాలామందికి ఈ కన్వర్జేషన్లో అర్థమైపోయింది. తర్వాత ఫ్లోరా సైని గారు లోపలికి వచ్చారు. హౌస్ లోపలికి యాజ్ యూజువల్ తను రీతు చౌదరిని నామినేట్ చేశారు. ఇంకొక కత్తి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. సుమన్ శెట్టి గారు వెళ్ళి తొక్కలో కెప్టెన్ ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సంజన గారిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్ లోపలికి భరణి గారు వచ్చారు. కుటుంబం భరణి గారి కుటుంబం గుర్తుందిగా, ఆయన ఏదైతే పెట్టుకున్నారో బాండింగ్స్ దాని ద్వారానే బయటికి వెళ్ళారు. ఇప్పుడు లోపలికి వచ్చారు. ఆయన అందరికీ అనుకున్నట్టుగానే తెలిసినట్టుగానే సంజన గారిని నామినేట్ చేశారు. ఇంకొక కత్తి తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ వెళ్ళి డైరెక్ట్గా తనూజ నామినేట్ చేశాడు. తనూజ అక్కడ నిఖిల్తో పెద్దగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆ తర్వాత హౌస్లోకి అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే దమ్ము శ్రీజ గారు ఎంట్రీ ఇచ్చారు. శ్రీజ రావడంతోనే కళ్యాణ్ని నామినేట్ చేసింది. అయితే కళ్యాణ్ మంచి కోసమే నామినేట్ చేసింది. కళ్యాణ్ ఏదైతే మార్చుకోవాలో ఆ పాయింట్స్ అన్ని చెప్పింది. చాలా పర్ఫెక్ట్ నామినేషన్ చేసింది. ఆ తర్వాత కత్తి తీసుకెళ్ళి మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారు రీతును నామినేట్ చేశారు. ఇక్కడ శ్రీజ గారు మాధురి గారికి అట్లాగే హౌస్లో ఉన్న కొన్ని లోపల ఏం జరుగుతుందో బాండింగ్స్ గురించి చెప్పి అక్కడ పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. గేమ్ చేంజర్ శ్రీజ అనే కాన్సెప్ట్కి తెరలేపారని చెప్పచ్చు. శ్రీజ గారి నామినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పచ్చు. తర్వాత హౌస్లోకి సృష్టి వర్మ గారు వచ్చారు. డెమాన్ పవన్ని నామినేట్ చేశారు. ఇంకో కత్తి రాముకి ఇచ్చారు. రాము వెళ్ళి గౌరవ్ని నామినేట్ చేశాడు. సో ఇక్కడతో నామినేషన్స్ అనేవి పూర్తయినాయి. టోటల్గా ఎంతమంది నామినేషన్స్లో ఉన్నారంటే తనూజ, కళ్యాణ్, మాధురి, సంజన, డెమాన్ పవన్, రీతు చౌదరి, రాము అట్లాగే గౌరవ్, మళ్ళీ 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. ఇంకా హౌస్లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది రేపు ఎపిసోడ్ ఒక క్లారిటీ వస్తుంది. సో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారన్నది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, మీ ఓట్ ఎవరికి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్ ఎవరని మీకు ఆల్రెడీ అర్థమైంది, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాళ నామినేషన్ అనాలిసిస్. రేపటి నుంచి ఓటింగ్లో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారనేది ఎవ్రీడే నేను మార్నింగే వీడియో అప్డేట్ చేస్తాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.